వచ్చే ఎన్నికలకు మేము సిద్ధం అంటోంది ఏపీ బీజేపీ. 175 అసెంబ్లీ 25 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసేందుకు కమలం పార్టీ సిద్ధమవుతోంది. జిల్లాల వారీగా 2 రోజుల పాటు రాష్ట్ర నాయకత్వం కసరత్తు చేసింది. ఇందుకు ఈ సమావేశాల సారాంశం ఏంటి? ఎన్నికల కార్యాచరణ ఎలా ఉండబోతోంది? సిద్ధమంటూ వైసీపీ కథన రంగంలోకి దూకింది. యుద్ధానికి సంసిద్ధమంటూ టీడీపీ జనసేన ఉమ్మడిగా ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో కమలం పార్టీ సైతం కథనానికి కాలు దువ్వుతోంది. 175 అసెంబ్లీ 25 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసి తమ సత్తా ఏంటో చూపించేందుకు సిద్ధమైంది. 2 రోజుల పాటు జరిగిన పార్టీ కీలక సమావేశాల్లో నాయకులను సిద్ధం చేయడమే కాకుండా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలుపెట్టింది. 2500కు పైగా వచ్చిన అప్లికేషన్స్ ను వడపోసే క్రమంలో భాగంగా 2 రోజుల పాటు అన్ని జిల్లాల అధ్యక్షులు ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. జిల్లా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, జాతీయ నాయకుడు శివప్రకాష్ తో పాటు మరికొందరు ముఖ్య నేతల ఆధ్వర్యంలో ఈ అభ్యర్థుల స్క్రీనింగ్ జరిగింది. ఒక్కో జిల్లాతో 45 నిమిషాల నుంచి గంట పాటు సాగింది సమావేశం. స్థానిక పరిస్థితులు, ఆశావాహుల ఆర్థిక పరిస్థితులు, పార్టీలో ఎప్పటినుంచి పనిచేస్తున్నారు అనే అంశాలను ప్రామాణికంగా ఒక్కో అసెంబ్లీ స్థానానికి 3, పార్లమెంటు సీటుకు 2 చొప్పున అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మొత్తంగా 175 అసెంబ్లీ 25 పార్లమెంటు స్థానాలకు 525 మందికి పైగా అభ్యర్థులను ఖరారు చేసింది రాష్ట్ర నాయకత్వం. ఈ లిస్ట్ ఇప్పుడు ఢిల్లీకి వెళ్లనుంది. అక్కడ మరోసారి స్క్రీనింగ్ జరిగిన తర్వాత అభ్యర్థులు ఫైనల్ కానున్నారు. త్వరలోనే కొంతమంది పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించే విధంగా బీజేపీ కసరత్తు చేస్తోంది. ఎవరు అయితే బాగుంటారు అనేటువంటి విషయం మీద ఒక నిర్ణయానికి రావటం జరిగింది. వాటన్నిటిని మేము పైకి పంపిస్తాం. ఎందుకంటే ఒక అసెంబ్లీకి ఒక్కరు కాదు కదా, 4-5 పేర్లు ఉంటాయి కనుక అక్కడ ఉన్నటువంటి సామాజిక సమీకరణ కావచ్చు, లేకపోతే రాజకీయపరమైన అంశాలు కావచ్చు, వాటన్నిటిని పరిగణలోకి తీసుకుని నిర్ణయం చేయడం జరిగింది. కానీ దీన్ని పైకి పంపించిన తర్వాత పార్లమెంటరీ బోర్డులో కూడా దీని మీద చర్చ జరుగుతుంది. పొత్తుల గురించి సమావేశాల్లో ఎలాంటి చర్చ జరగలేదని, ఈ విషయంలో కేంద్ర నాయకత్వాందే అంతిమ నిర్ణయమని మరోసారి ప్రకటించారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి. ఇక్కడ పొత్తుల గురించి 2 రోజుల్లో కార్యకర్తలతోటి అస్సలు చర్చ జరగలేదు. కేవలం మాకు వచ్చినటువంటి అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ జిల్లా వారీగా అక్కడ ఉన్నటువంటి నాయకుల ముందు పెట్టి దాని మీద మాత్రమే చర్చ జరిగింది. ఇందాకన్నట్లుగా పొత్తు మీద నిర్ణయం పైన తీసుకుంటారు. మా బాధ్యత మేము అన్నీ కూడా ఇక్కడ క్రోడీకరించి పైకి పంపించిన తర్వాత వారు ఒకవేళ పొత్తు మీద నిర్ణయం తీసుకుంటే మాకు తెలియజేస్తారు. దానికి అనుగుణంగా మళ్ళీ ఒకసారి సమీక్ష జరుగుతుంది. మరోవైపు ఎన్నికల ప్రచారం, వ్యూహాలు, ప్రస్తుత పరిస్థితులపై అన్ని జిల్లాల ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేశారు. పార్టీని మరింత బలోపేతం చేస్తూ ఎన్నికలకు వెళ్లాలనే దానిపై ఈ సమావేశంలో కీలక సూచనలు చేశారు.